మెరుపు కలలు మెరుపు కలలు. నేనొచ్చినప్పటి నుంచి అత్తయ్యని ఇలా చూడలేదు. కానీ రాత్రి నుండి అత్తయ్య నిన్ను బావని అందర్నీ అరుస్తుంది. అందరి మీద ఇరిటేట్ గా ఫీల్ అవుతున్నారు. నాకెందుకో చాలా భయంగా ఉందక్కా. నువ్వేం భయపడకు సంగీత. అత్తయ్య దేని గురించి బాగా కంగారు పడుతున్నారు, అందుకని అలా మాట్లాడుతున్నారు. అత్తయ్య గురించి మనకి తెలుసు కదా. నువ్వు భయపడకుండా ఇంట్లోనే ఉండు. నేను వెళ్ళి అత్తయ్య ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో, ఎందుకు అంత కంగారు పడుతుందో కనుక్కుంటాను. గుడికి వెళ్తాను అన్నారు కదా, అక్కడికి వెళ్ళి చూస్తే అసలు విషయం ఏంటో అనేది తెలుస్తుంది. సరే అక్క, జాగ్రత్త అక్క. నేను చెప్తున్నాను కదా, మీరు వెళ్ళండి. అమ్మా, ఫోన్ రింగ్ అవుతుంటే తీవేంటి? నేనే వస్తాను, వచ్చాక మాట్లాడదాం. ఇంకోసారి ఈ విషయంలో ఎవరేం మాట్లాడినా ఊరుకునేది లేదు. ఎప్పుడు లేనిదే అమ్మ ఎందుకు ఇలా మాట్లాడింది? ప్రతిరోజు శాంతంగా చెప్పేది, ఈరోజు అరిచిందే. అమ్మకేమైంది? ఎంత అడిగినా అమ్మ ఎందుకు ఆ విషయం గురించి చెప్పట్లేదు? ఎలా తెలుసుకోవాలి? నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ఎలా ఉంటామమ్మా, చావుకి ప్రతి క్షణం భయపడుతూ బతుకుతున్నాం. అత్తయ్యేరి
ఏమైనా తెలిసిందా? పరిష్కారం ఏమైనా దొరికిందా? లేదమ్మా. ఎంత ప్రయత్నించినా మనకు కావాల్సిన పరిష్కారం మాత్రం ఇంతవరకు దొరకలేదమ్మా. ఎవరు వాళ్ళు? అత్తయ్య ఎందుకు వాళ్ళతో అంత సీరియస్గా మాట్లాడుతుంది? ఎలా అన్నయ్యా? ఎన్ని రోజులని ఇలా భయపడుతూ ఉంటాం చెప్పండి? మహాలయ అమావాస్య రోజులు వస్తున్నాయంటేనే చాలు తెలియని భయం ఒంటి నిండా అలుముకుంటుంది. మన ఊరిలో జరిగిన సంఘటనలు అన్నీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. అవి గుర్తుకొచ్చినప్పుడల్లా తెలియని బాధ అలుముకుంటుంది. మాకు మాత్రం ఆ సుడి నుండి బయటపడాలని ఉండదా? ఇంకా బిక్కుబిక్కుమంటూ అదే ఊరిలో 25 సంవత్సరాలుగా ఎంత నరకం అనుభవిస్తున్నామో నీకు తెలియదా? నాకు ఏం వినిపించట్లేదు. చూస్తుంటే మ్యాటర్ చాలా సీరియస్ అనిపిస్తుంది. ఎలాగైనా అదేంటో తెలుసుకోవాలి. తెలుసన్నయ్యా, 25 సంవత్సరాల క్రితం ఆ ఒక్కరోజు మన జీవితాల్లో నుండి వెళ్ళిపోతే అసలే సమస్య ఉండేదే కాదు. అవును, సిద్ధాంతి గారిని తీసుకొచ్చారా? ఎక్కడున్నారాయన? వచ్చారమ్మా. అదిగో లోపల ధ్యానంలో కూర్చునున్నారు. ఆయన ఎందుకు మనకన్నా ఎక్కువగా ఆందోళనలో ఉన్నారమ్మా. ఆయనను చూస్తూ ఉంటే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత భయంకరంగా ఉండబోతుందేమో అనిపిస్తుందమ్మా. నేనిప్పుడే ఆయనతో మాట్లాడాలి. అతనెవరో స్వామీజీలా ఉన్నాడు. ఎవరతను? అతనితో అత్తయ్యకేంటి పని? హలో, హాస్పిటల్ నుంచా? చెప్పండి.